ఆందోళనకారులకు మద్దతుగా ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. టెహరాన్ పై దాడుల ప్రణాళికలను ఆయన చివరి నిమిషంలో రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికా దాడులు చేస్తే తాము ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తామంటోంది ఇరాన్. శక్తివంతమైన బాంబులతో టెల్ అవీవ్ పై విరుచుకుపడతామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు అలర్ట్ గా ఉండాలని పేర్కొంది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా అత్యవసరం కాని ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని సూచించింది ఇండియన్ ఎంబసీ. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ లైన్ ను సంప్రదించాలని తెలిపింది. ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం వార్తలపై అమెరికన్లు మండిపడుతున్నారు. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ను దక్కించుకోవడానికి ట్రంప్ దూకుడును వ్యతిరేకిస్తున్నారు. SSRS సర్వేలో దాదాపు 75% మంది ప్రెసిడెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 25% మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవించారు. వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా వెనిజులాలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఆయనతో భేటీ అయ్యారు ఆ దేశ విపక్ష నేత మరియా కొరీనా మచాడో. వైట్ హౌస్ వేదికగా తనకు లభించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్ కు అందించారు. కరేబియన్ సముద్రంలో మరో వెనిజులా చమురు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నాయి అమెరికా దళాలు. నౌకల నిర్బంధాన్ని ధిక్కరించిందనే ఆరోపణలతో వెరోనికాను సీజ్ చేశాయి. ఓవైపు ట్రంప్ మచాడో భేటీ జరుగుతుండగా మరోవైపు నౌకను అదుపులోకి తీసుకున్నాయి US బలగాలు. దీంతో అమెరికా నిర్బంధించిన ఆయిల్ నౌకల లిస్ట్ 6కు చేరింది. అమెరికా దాడుల్లో వెనిజులా అధ్యక్షుడు నికోల్ మదురోను కాపాడే క్రమంలో మృతి చెందిన 32 మంది క్యూబన్ సైనికుల మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. హవానాలో సైనికుల భౌతిక కాయాలకు శ్రద్ధాంజలి ఘటించారు క్యూబా అధ్యక్షుడు. అనంతరం డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. గాజాలో ట్రంప్ శాంతి ప్రణాళికలోని 2వ దశ అధికారికంగా ప్రారంభమైంది. దీనిలో భాగంగానే గాజా కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ట్రంప్. ఈ బోర్డుకు తానే చైర్మన్ గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. గాజా నేతగా పాలస్తీనియన్ మాజీ ప్రభుత్వ అధికారి అలీ షాద్ కు పట్టం కట్టినట్టు చెప్పుకొచ్చారు. ఓవైపు రష్యా దాడులు, మరోవైపు చలితో వణికిపోతోంది ఉక్రెయిన్. కీవ్లో -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మాస్కో దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేల మంది పౌరులు చీకట్లో చలికి వణుకుతున్నారు. కరెంటు లేక హీటర్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. ఒరెగాన్ రాష్ట్రంలో భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైనట్టు తెలిపింది US జియోలాజికల్ సర్వే. బాండన్కు పశ్చిమాన 186 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. మరోవైపు భూకంపంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. X లో గ్రోక్ చాట్బాట్ దుర్వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసభ్య అశ్లీల కంటెంట్ పై ఇప్పటికే భారత్ ఫైర్ అవ్వగా తాజాగా ఇండోనేషియాతో పాటు పలు దేశాలు గ్రోక్ ను బ్యాన్ చేశాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది గ్రోక్. అసభ్య కంటెంట్ కు అడ్డుకట్ట వేసే పనిలో పడింది.